ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు జాబ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు? మా ఇంటికి వస్తే బావని అడిగి నీకు జాబ్ ఇప్పిస్తాగా. ఆ అదృష్టం నాకు లేదండి. అక్క, నీకు ఇంకా జాబ్ దొరకలేదా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఎవరైతే బాలాకి కనపడకూడదు అనుకుంటున్నానో తనే ఎదురుపడింది. అమ్మాయిలు ఇంతే, వాళ్ళ అవసరం తీరేదాకా ఇలాగే పట్టుకుంటారు. అది చూసి నువ్వు వాళ్ళ బుట్లో పడ్డావా, నిన్ను మోసం చేసేస్తారు. ఈ అమ్మాయిలు మోసం, వాళ్ళ చూపు మోసం, మాట మోసం. వీడెవడు నేను మోసం చేశానని చూసినట్టే చెప్తున్నాడు. ఈ అమ్మాయిలందరూ మోసం. ఏ బాబు, అమ్మాయిలందరూ అలా ఉండరు. నా సుందరి లాంటి మంచి వాళ్ళు, గాయత్రి లాంటి గుడ్ గర్ల్స్ కూడా ఉంటారు. బాలగారు, ఏ భలే 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 భలే. బాలగారు, అన్నయ్య ఏమైంది? అవును, అమ్మాయిలంటేనే మోసం. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. ఆ అమ్మాయిలను అస్సలు నమ్మకూడదు. బాలగారు, ఏమైంది? మోసం చేసింది, నన్ను మోసం చేసింది. తన ప్రేమను చూసి మంచి అమ్మాయి అనుకున్నాను. తన ప్రేమ వెనుక ప్లాన్ ఉంది, ఆశ ఉంది. తన కమర్షియల్. తన ప్రేమ నాటకం. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. అనయ్య అనయ్య ఏమైంది అనయ్య? అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య? బాలగారు, ఏడా బ్యాడ్ బాయ్ నన్ను తోసేశాడు. బాలగారు, ఇప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడారు? అనయ్య, అరే అన్నతో అన్నయ్య ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. తీసుకెళ్దాం. పద. సుందరి, వీళ్ళందరూ నన్ను నిత్యాన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. నువ్వు చెప్పు, నిత్య గుడ్ గలా బ్యాడ్ గలా? నిత్య చాలా మంచి అమ్మాయి. నిత్యని పెళ్లి చేసుకుంటే జాతకం ప్రకారం అన్నయ్య మామూలు మనిషి అవుతారని చెప్పారు. కొంచెం మీరు చెప్తే అన్నయ్య వింటాడు. బాలగారు, ఈ సుందరి మాట వింటారా? వింటా. అయితే మీరు నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోండి.
నా సుందరి చెప్పింది కాబట్టి నేను నిత్యాన్ని పెళ్లి చేసుకుంటా. నేను సుందరి మాటే వింటా. అమ్మయ్యా, అన్నయ్య మొత్తానికి ఒప్పుకున్నాడు. చాలా థ్యాంక్స్ త్రిపుర గారు. ఏమండి, ఇంట్లో అందరికీ చెప్తాం పదండి. ఆ, రా అన్నయ్య, రా. సుందరి నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. బాయ్. రా. ఏంటన్నయ్య నువ్వు? వెళ్ళొస్తాం. యశోదా, యశోదా, ఏంటత్తయ్యా? రేపు పెళ్లికి కావలసిన సామాన్లు తెప్పించావా? అనంత్, గాయత్రి ఆయన వెళ్లారత్తయ్యా. అన్ని సామాన్లు తీసుకొస్తారు. ఆ, అదిగో మాటల్లోనే వచ్చేశారు. యశోదా, పెళ్లి బట్టలు తీసుకొచ్చేసాం. అనంతు, గుళ్ళో ఏర్పాట్లన్నీ టైంకి అయిపోతాయి కదా? అయిపోతాయి బామ్మ. అన్నయ్య, పెళ్లి రేపే కాబట్టి బాలా పెళ్లి గ్రాండ్ గా జరిపించకపోవచ్చు, కానీ రిసెప్షన్ మన స్థాయికి తగ్గట్టు జరిపిద్దాం. అలాగేరా. ముందు ఈ పెళ్లి జరిగితే తర్వాత అందర్నీ పిలుచుకొని నా కన్నయ్య పెళ్లి రిసెప్షన్ ని గ్రాండ్ గా జరిపిద్దాం. బామా షాపింగ్కి వెళ్ళారా? ఈ డ్రెస్లని ఎవరికి? నీకేనన్నా? హాయ్, చూస్తా. హాయ్, భలే ఉంది. గాయత్రి, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది బావగారు. ఈ బట్టలు వేసుకుంటే నా కొడుకు మహారాజులా ఉంటాడు. మహారాజేంటి యశోదా, నా కన్నయ్య చక్రవర్తిలా ఉంటాడు. అయితే నేను గుర్రం ఎక్కి యుద్ధం చేయాలా? రేపు పెళ్ళని వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. రేపు పెళ్ళైతే నిత్యకి ఆస్తి వస్తుంది. అంటే మనకు సగం వాటా వస్తుంది. రేపు పెళ్లి జరిగితే బాలాతో పాటు సగం ఆస్తి నాకొస్తుంది. రేపు అనుకున్నట్లే అంతా సవ్యంగా పెళ్లి జరగాలి. బామా, ఏదైనా పని చేయబోయే ముందు తుమ్మితే ఆ పని జరగదని చెప్పావు కదా. అయితే నా పెళ్లి నిత్యతో జరగదా? జరుగుద్ది. అలా అనకూడదు కన్నయ్య. నువ్వే కదా చెప్పావు. అయినా నాకు ఇష్టం లేకపోయినా సుందరి చెప్పిందని నిత్యతో పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను తుమ్మానుగా, ఈ పెళ్లి జరగదు.